హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. భారత రాజ్యాంగం గురించి ఈరోజు 28వ వీడియో. ఈ వీడియోలో మనం 93వ ఆర్టికల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో సైబర్ అవేర్నెస్ వీడియోలతో పాటు భారత రాజ్యాంగం గురించి ప్రస్తుతానికి చెప్తున్నాము. ఇంకా ముందు అనేక వీడియోలు అయితే మేము ముందుకు తీసుకొస్తాను. మరి నాలాంటి వారికి సపోర్ట్ చేయాలి. తప్పకుండా దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు భారత రాజ్యాంగం గురించి మనది 28వ వీడియో. ఈ వీడియోలో మనం 93వ ఆర్టికల్ స్టార్ట్ చేస్తున్నాము. మరి భారత రాజ్యాంగంలోని 93వ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, పార్లమెంటుకు సంబంధించిన అంశాల గురించి ఇక్కడ ఉంటుంది. మరి మీ అందరికీ తెలుసు, పార్లమెంటు అంటే లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. మరి 93వ ఆర్టికల్ని ఒకసారి చూసుకుంటే, లోక్సభ ఏర్పడ్డ వెంటనే, అంటే లోక్సభకు మనకు ఎన్నికలు జరుగుతాయి కదా, ఎన్నికలు జరిగిన తర్వాత లోక్సభ అనేది ఏర్పడుతుంది. ఏర్పడ్డ వెంటనే లోక్సభ సభ్యులు తమలో ఒకరిని సభాపతిగా మరియు ఉపసభాపతిగా ఎన్నుకోవాలి అని 93వ ఆర్టికల్ సూచిస్తుంది. సో మరి ఎందుకు సభాపతి ఉపసభాపతి ఉండాలి అంటే, తమలో పార్లమెంటు నియమాలను పరిరక్షించడానికి, పార్టీల మధ్య గొడవలు వచ్చినప్పుడు వాటిని సామరస్యకంగా పరిష్కరించడానికి, సభను హుందాతనంగా నడపడానికి ఒక అధ్యక్ష స్థానం కావాలి. వాళ్ళనే మనం సభాపతి లేదా స్పీకర్ అని అంటున్నాం కదా. సో ఇదంతా పార్లమెంటు సవ్యంగా నడవడానికి ఇవి ఉండాలని చెప్పేసి మనం ఇక్కడ లోక్సభాపతిని మనం ఎన్నుకుంటాము. మరి భారత లోక్సభ మొట్టమొదటి స్పీకరు జీవి మౌలంకర్. ప్రస్తుతం ఓం బిర్లా గారు మనకు లోక్సభాపతిగా ఉండడం జరిగింది. సో 93వ ఆర్టికల్ లోక్సభ స్పీకర్ను, డిప్యూటీ స్పీకర్ను సూచిస్తుంది. 94వ ఆర్టికల్ కనుక చూసుకున్నట్లయితే వీళ్ళ పదవి తొలగింపు లేదా రాజీనామా గురించి చెప్తుంది. అంటే స్పీకరు రాజీనామా చేస్తే డిప్యూటీ స్పీకర్కు లెటర్ ఇవ్వాలి. డిప్యూటీ స్పీకర్ రాజీనామా చేస్తే ఆ లెటర్ను స్పీకర్కి ఇవ్వాలి. లేదు, సభ్యులందరూ కలిసి వీళ్ళని వద్దనుకున్నప్పుడు వీళ్ళు ఎవరి మీద తీర్మానం ప్రవేశపెడతారో ఆ తీర్మానము సాధారణ మెజార్టీతో నెగ్గితే వారు ఆ పదవి నుండి తొలగించబడతారు. లేకుంటే డిప్యూటీ స్పీకర్ కావచ్చు లేదా స్పీకర్ కావచ్చు, పార్లమెంటు స్థానాన్ని ఏ విధంగానైనా కోల్పోతే ఆటోమేటిక్గా వాళ్ళ పదవులను కూడా కోల్పోతారని చెప్పేసి 94వ ఆర్టికల్ చెప్తుంది. 95వ ఆర్టికల్ ప్రకారం ఒకవేళ స్పీకర్ లేకుంటే డిప్యూటీ స్పీకర్ అధ్యక్ష స్థానం వహించాలి. అతను కూడా లేకుంటే రాష్ట్రపతి ఒకరిని స్పీకర్ తాత్కాలిక స్పీకర్గా నియమిస్తాడని చెప్పేసి 95వ ఆర్టికల్ చెప్తుంది. 96వ ఆర్టికల్ ప్రకారం ఎవరి మీద అయితే మనం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామో, అంటే తొలగింపు తీర్మానం, ఆ వ్యక్తి సభాధ్యక్షత వహించొద్దు అని చెప్పేసి 96వ ఆర్టికల్ చెప్తుంది. స్పీకర్ మీద ప్రవేశపెడితే స్పీకరు, డిప్యూటీ స్పీకర్ మీద ప్రవేశపెడితే డిప్యూటీ స్పీకరు అధ్యక్ష స్థానం వహించొద్దు.